నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుంది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా వాకాడు మండలం తిరుమూరు గ్రామంలో పార్టీ కార్యకర్త వెంకటేశ్వర కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడిన నారా భువనేశ్వరి. పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైకాపా రావాలి. పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగం మురళీధర్, నాయకులు. నెల్లూరు అభివృద్ధి నారాయణకే సాధ్యం. నగరంలోని 15వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరిన రమాదేవి. అలగనాథుడికి వైభవంగా హనుమంత సేవ. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, వైకాపా ప్రభుత్వం నిరంకుశ పాలనతో నిజాయితీ కలిగిన వ్యక్తిపై అక్రమ అరెస్టు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా వాకాడు మండలంలోని తిరుమూరు గ్రామానికి చెందిన పిడుగు వెంకటేశ్వర కుటుంబాన్ని ఆమె పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని వైకాపా ప్రభుత్వం అక్రమ అరెస్టు చేసిందని భావించి వాకాడు మండలంలోని తిరుమూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త పిడుగు వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందారు. ఈ క్రమంలో భాగంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుమూరు గ్రామానికి చేరుకుని వెంకటేశ్వర కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. వైకాపా ప్రభుత్వంలో అరెస్టులు సాధారణమయ్యాయని, మనం భయపడితే వారు భయపడుతూనే ఉంటారన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ భయపడవద్దని ఆమె భరోసా ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు జరిగిన అరాచకాలు మీరు చూశారు. అందుకే ముందుండే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎట్లా జరిగిందో మీరందరూ చూశారు కూడా కళ్ళారా. అందుకే మీరందరూ మంచి కావాలంటే, మీ అందరికీ సంతోషం రావాలంటే, మీ కుటుంబం చల్లగా ఉండాలంటే తప్పకుండా మీరు తెలుగుదేశానికి ఓటేయాలి. అది మీరు మర్చిపోబాకండి. తెలుగుదేశం ముందుకి కదలాలంటే మీ కార్యకర్తలు అందరూ ముందుకి రావాలి. మీరు భయపడకూడదు. వాళ్ళు భయపెట్టిస్తారు, వాళ్ళకి అదే పని. మంచి చేయాలని కోరుకోరు ప్రజలకి. మీరందరూ భయపడకుండా తప్పకుండా చేయగలుగుకుని ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళి మీ అందరూ ఓటేయాలి. మీరు అందరూ పోరాటానికి సిద్ధమా? మనందరూ చెయ్యి కలిపి అన్యాయాన్ని ఎదుర్కొందాం, నిజం గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పార్టీ నాయకులు మసూదన్ రెడ్డి, కృష్ణమూర్తి, మోహన్ నాయుడు, దయాకర్, గౌసుభాష తదితరులతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైకాపా అధికారంలోకి రావాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగం మురళీధర్ అన్నారు. కోట పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైకాపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కోట పట్టణంలోని ఫంక్షన్ హాల్లో వైకాపా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్, వైకాపా రాష్ట్ర నాయకులు ధనుంజయ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కృషి చేయాలని ఆయన వివరించారు. గెలిచిన దగ్గర నుంచి నాయకుడు నెక్స్ట్ ఎలక్షన్లకి నిలబెట్టుకునే దానికి ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ఒకవేళ పొరపాటున ఓటమి చెందిన అదే నాయకుడు మళ్ళా గెలుపు కోసం ఆరాటం ఎంత గొప్పగా ఉంటుంది. ఒక రోజు 2 రోజులు కాదు, మళ్ళా ఎలక్షన్లు 5 ఏళ్ల దాకా శ్రామికుడు నాయకుడు. కాబట్టి నాయకుడిని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా కీలకమైన నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కీలకమైన నాయకులతో సమావేశం పెట్టి తర్వాత మన మిగతా జనాల్లోకి వెళ్దామనే ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ వాతావరణం చెప్పాం. చాలా గొప్పగా ఆస్వాదించడానికి అందరూ వచ్చారు. మొదటిది సమావేశం మందే కోట్లోనే జరుగుతుంది. రేపు మెజారిటీ కూడా అదే రకంగా ఉంటుందనే విషయం నాకు తెలుసని కూడా మనం నమ్మకం చేస్తున్నాం. తర్వాత ఆదివారం 2 మండలాలు పెట్టాం. ఉదయం చిల్లకూరు, మధ్యాహ్నం నుంచి గూడూరు రూరల్, తర్వాత కోట, వాకాడు, తర్వాత చిక్కమూరు. ఇవన్నీ తిరిగిన తర్వాత 2 రోజులు మండలానికి మీకు అవకాశం ఇస్తాం. శ్యామన్న చెప్పాడు ఒక పద్ధతి, అది ఈశాన్య నుంచి మనం మొదలు పెడదాం. శ్యామన్న మీరందరూ మాట్లాడుకొని ఒక 2 days మీకు జాగ్రఫికల్గా ఎట్లా చేయాలనేది మనం తెలుసు. ఎట్లా చేస్తే అన్ని పంచాయతీలు కవర్ అవుతాయో అట్లా వారానికి 2 రోజులు ఒక మండలం తీసుకుంటే అవసరమైతే ఇంకో రోజు కూడా, అంటే కొంత ముడకుంది అనుకోండి 2 రోజులు అంటే కష్టం అవుతుంది. 2-3 రోజులు అవసరమైతే 4-5 రోజులైనా కూడా కంప్లీట్ చేసేసుకుంటూ మనం 18 నామినేషన్ డేట్ కాబట్టి, అంటే మనకు ఇంకా చూడలేదు, పురోహితులు చెప్తారు మనం 18 నుంచి నామినేషన్, ఈ నామినేషన్ లోపలే మ్యాక్సిమం మనం కంప్లీట్ చేసేస్తాం. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. పాంప్లెట్ తీసుకొని మనం ప్రతి పంచాయతీ కూడా చేర్చుకుని అది 3 సార్లు తిరుగుతామా 4 సార్లు తిరుగుతామా, మినిమం అయితే 3 దఫాల గడప దొక్కే విధంగా. ఆ తర్వాత మురళమ్మ వచ్చి గడప గడప తిరిగే కార్యక్రమం జరగదు కాబట్టి మనం ఒక రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని, అంటే మనకి ఒక 2 రోజులు ఇచ్చారు, కేటాయించారు అని అనుకుంటే ఎన్ని పంచాయతీలు కవర్ చేయగలిగాం, మార్నింగ్ ఎక్కడ, ఆఫ్టర్నూన్ ఎక్కడ, ఈవినింగ్ ఎక్కడ వరకు కవర్ చేయగలం అనేది కూడా ప్లాన్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఎవ్వరం కూడా నాయకులు కాదు, అందరం కార్యకర్తలమే. రెండోది అన్న, కోట మండలం నుంచి మీకు అవసరమైతే చిల్లకూరు కానీ, చిట్టుకూరు కానీ, వాకాడు కానీ, గూడూరు రోడ్లు కానీ, గూడూరు టౌన్ కానీ చేసేదానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా గ్రామాల్లో ప్రభుత్వం నుంచి కానీ మీ నుంచి కానీ ఇచ్చిన పాంప్లెట్ని మొదటి రౌండ్ మీరు వచ్చే లోపలనే పరంగా జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి లబ్ధి ఆయన ప్రకారం ఆయన చేసుకుంటూ పోయాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది 2-3 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, మనం ఆల్రెడీ గూడూరు నియోజకవర్గం నుంచి 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకొని కూడా నష్టపోయినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది అంటే అది గూడూరు కాన్స్టిట్యున్సీ అని చెప్పాలి. ఎలా అంటే గతంలో సునీల్ ఆయన్ని గెలిపించారు వైఎస్ఆర్సీపీలో, ఆయన వేరే పార్టీకి వెళ్ళిపోయారు. 2019లో మనం శివప్రసాద్ని గెలిపించాం, వరప్రసాద్ని, పేరు కూడా మర్చిపోయినాం. ఈ 5 ఏళ్ల పక్కన ఆయన గెలిపిస్తే పెళ్ళైన 3 నెలలు ప్రశాంతంగా ఉంటారు. చూడండి, ఎవరైనా భార్యాభర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కూడా, ప్రేమించి కన్నా పెద్దవాళ్ళు పెళ్లి చేసినా కూడా మొదటి 3 నెలలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసారం జరగదు. అట్లా జరిగింది మన 5 సంవత్సరాల పరిపాలన. ఆ 3 నెలల తర్వాత వచ్చింది
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంపత్ కుమార్ రెడ్డి, రమణయ్య, రాధాకృష్ణారెడ్డి, నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి, మసూదన్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, గోపాల్ రెడ్డి, సుధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో నారాయణ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ఇంకెవరు వచ్చినా సాధ్యం కాదని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలోని 15వ డివిజన్ పరిధిలో ఉన్న బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళలతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి, ఎమ్మెల్యేగా నారాయణ గెలిపించాలని రమాదేవి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ కష్టపడబడ్డా మీరు కష్టపడుతూ మిమ్మల్ని గెలిపించుకోకపోతే మా కర్మ. మన నారాయణ సార్ మన సార్ని మనం గెలిపించుకోవాలి. తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయమని చెప్పేసి ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కలిసి అభ్యర్థిస్తూ ముందుకు సాగటం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెప్తూ ఉన్నారు. మామూలుగా మనుషులు మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళు చేసిన పనులే మాట్లాడతాయి. కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, సార్ చేసిన పనులే మాట్లాడుతున్నాయి. సార్ చేసే పనుల వలన మేము ఖచ్చితంగా సార్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నెల్లూరుకి ఇంకొకళ్ళు వస్తే వీలు పడదు, సార్ మాత్రమే రావాలి, సార్ మాత్రమే వస్తారు, ఇది తథ్యం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భరోసాని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి, ప్రజలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంటి గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ సాధారణంగా అందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మీకే వేస్తామమ్మా, ఈ పోయినసారి తప్పు చేసాం అని చెప్పడం జరుగుతుంది. టిట్కో ఇళ్ళకి ఒక ఆమె చెప్పింది, 1,00,000 రూపాయలు కట్టామమ్మా, 5 years అయింది, ఈ రోజుకు మాకు ఇల్లు ఇవ్వలేదు, మీరు దయచేసి మాకు హెల్ప్ చేయండి అమ్మా అని చెప్తే, మేము 2 months ఆగండి అమ్మా, మా ప్రభుత్వం వస్తుంది, మేము ఫస్ట్ చేసే పని టిట్కో ఇల్లు ఇవ్వడమే, తర్వాత దోమల నిర్మూలన, అండర్ డ్రైనేజ్ అనేది కంపల్సరీ నారాయణ సార్ చేస్తారని అందరికీ ప్రామిస్ చేయడం జరుగుతుంది. కోట మండలంలోని లింగలస్వామి గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న పేదలకు చీరలు, లుంగీలు పంపిణీ చేశారు. కుక్కుపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటరమణారెడ్డి తన సతీమణి మునీశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమానికి దాతగా వివరించారు. ఈ సేవా కార్యక్రమంలో కోటమ్మ తల్లి ఆలయ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు మసూదన్ రెడ్డి పాల్గొని పేదలకు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య, సాయి, సురేష్, వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ಈಗ ಪಾಲಯ್ಯ ದಾಸರ ಪಾಲಯ್ಯ ರವಣಮ್ಮ వెంకటరమణమ్మ దాసర సుబ్బమ్మ గడ్డ మహేశ్వరి బండి పోలమ్మ చంద్రం మ్యాట్ బండి సునీత ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా దాన్ని మేము చూసి వెళ్తూ ఉంటాడు కాబట్టి అందులో సార్ పంచాయతీ తెలుసు కదా సార్, ఈ సార్ తెలుసు, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి, శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అన్న కుమారుడు, వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ అందరికి చీరలు, మగవాళ్ళకి లుంగీలు. ప్రశాంతంగా మౌనంగా ఉండండి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆపన్న హస్తం అందించే శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
కోట పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ రాజధాని భార్య జరీనా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో సేవా సమితి అధ్యక్షుడు రమణయ్య తన వంతుగా 10,000 రూపాయల నగదు చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఇంకా దాతలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి అనారోగ్య పరిస్థితుల్లో ఆమె హాస్పిటల్లో ఉంది. ఆమె ఆపరేషన్ చేస్తేనే ఆమె డాక్టర్లు ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి వాళ్ళు ఎప్పుడు పోయి ఎట్ట చేయాలా ఏంది అనే పరిస్థితుల్లో టీడీసీ అక్షయ సేవా సమితి వాళ్ళని కలవడం జరిగింది. నేను దాతలు సహకరించి ఒక 10,000 రూపాయలు యస్తాని గారికి అందజేయడం జరుగుతూ ఉంది. కావున ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదరించి ఇట్లాంటి వాళ్ళకి ఈ ప్రమాదం పరిస్థితిలో నుంచి తేరుకునేటట్టుగా ఆదుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతో పుణ్యం ఉంటుంది. కావున దాతలు ఆలోచించి కనికరించి ఆ కుటుంబం మీద దయదలిచి ఆమె ఆరోగ్యాన్ని సహకరించవలసిందిగా. నా పేరు వస్తుంది శాంసంపురము. మా ఆడలు 1.5 సంవత్సరం నుంచి ఒళ్ళు బాగాలేక హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ చేస్తే కానీ ఆమె బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఇబ్బందుల్లో షిరిడి సాయి అక్షయ సమితి వారిని కోరున్నాను. సార్ ఊళ్ళో 10,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అంటే నా మీద దయవుంచి ట్రస్ట్ ద్వారా నాకు సహాయం చేశారు. ఇలాంటి సహాయాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. చేసిన ఈ డబ్బు సహాయం చేసిన ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి హనుమంత సేవ వైభవంగా చేశారు. అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై కొలువు తీరగా గ్రామోత్సవం జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. हरे भजरे नंद गोपाल हरे भजरे
గూడూరు పట్టణంలోని రాజవీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంగళాని భవంతు. పవన్ కుమార్ నామదే సమాన నామిడు గోత్రోద్భూష సంవత్సరే కుమార్ నామదేశ నాగకృష్ణ సింధూరి నాగకృష్ణ రోద్భూష వెంకట సుబ్బారావు నామదేశ లక్ష్మణ సాయిష్యామృతం ఇదమాన సాయిష్యామ పాంతింగోపరామి అమావాస్య పౌర్ణాదాద్యామ దృశ్యమామాగంధామ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుంది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా వాకాడు మండలం తిరుమూరు గ్రామంలో పార్టీ కార్యకర్త వెంకటేశ్వర కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడిన నారా భువనేశ్వరి. పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైకాపా రావాలి. పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగం మురళీధర్, నాయకులు. నెల్లూరు అభివృద్ధి నారాయణకే సాధ్యం. నగరంలోని 15వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరిన రమాదేవి. అలగనాథుడికి వైభవంగా హనుమంత సేవ. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.